ఎవడైనా దొంగతనం చేయడానికొస్తే తాళం కప్ప బద్దలు కొట్టి లోపలికి వెళ్తాడు. ఎందుకంటే వాడి దగ్గర తాళం చెవి లేదు కాబట్టి. కానీ నువ్వు చేసిన పొరపాటు ఏమిటంటే మహేందర్ ఇంటి తాళం కప్పను నీ దగ్గర ఉన్న కీతో తీసి ఆ తాళం కప్పని పక్కన పడేసి నీ పని కానిచ్చేసావు. సార్ సార్ ఏమిటి మీరు చెప్పేది? ఆశ్చర్యపడకు మహేందర్, నీకు డబ్బు అవసరం ఉంది, అందుకే ఈ పనికి పూనుకున్నావు. అన్నట్లు నీ వేలు ముద్రలు పడకుండా ఎందుకైనా మంచిదని నువ్వు వేసుకొని తర్వాత పడేసిన డిస్పోజబుల్ గ్లౌస్ మీ ఇంటి దగ్గరలో దొరికాయి అంటూ తనకు కనపడిన వాటిని చూపించాడు సిఐ జయసింహ. సార్, నేనేం చెప్పినా మీరు నమ్మరని కథ కోసం కానీ నమ్మండి సార్. క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.